హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా ఇల్లు వీడియో తీయబోతున్నానండి. హోమ్ టూర్ చూడండి. ఓకే ఫ్రెండ్స్, చూడండి. ఇదైతే బయట నుంచి ఈ విధంగా కనిపిస్తుంది. చూస్తున్నారు కదా, ఇలా ఉందన్నమాట. బయట నుంచి గేట్ లోపలికి వస్తే ఈ విధంగా ఉంటుందండి. చూడండి ఫ్రెండ్స్, చాలామంది అడుగుతున్నారనమాట మీ ఇల్లు వీడియో తీయండి అనేసి. అందుకనేసి ఇది రిక్వెస్ట్ వీడియో కాబట్టి చేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, లోపలైతే ఈ విధంగా ప్లేస్ అయితే వచ్చింది మాకు. అదైతే బయటగా అలాగ కనిపిస్తుంది. లోపలికైతే ఇంత చాలా కొంచెం పెద్ద ప్లేస్ వచ్చింది. ఎందుకంటే స్కూటీలో పెట్టుకోవచ్చు, బండ్లో పెట్టుకోవచ్చు. మాకైతే లోపల నుంచి మెట్లు వచ్చాయి ఫ్రెండ్స్. చూడండి, కింద అయితే మేము ఉండమండి. అదైతే 5 ఇల్లు రండి. ఇలా పైకి వస్తే రండి. ఇలా పైకి వస్తే మేడ మీద మెట్లు ఇటువైపు అన్నమాట. మేడ మీద మెట్లు అదేవిధంగా ఇదేమో హాల్ అన్నమాట. హాలు ముందు హాల్ చూద్దాం. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది ఒక రూము. మా రూమ్ ఇలా ఉందన్నమాట. ఇక్కడైతే మా వర్క్ అనేది జరుగుతూ ఉంటుంది. అందుకని ఈ రూమ్లో ఎవరు ఉండరు. ఓకే ఫ్రెండ్స్, తర్వాత ఇక్కడ దేవుడి గది ఉంది, చూపిస్తాను రండి. దేవుడి గది అనేది ఈ విధంగా ఉంది. చాలా చిన్నది అయినా సరే పర్వాలేదు. దేవుడికి అనేది స్పేర్గా ఒక రూమ్ అనేది ఉండాలి కదా, అందుకోసమే ఈ విధంగా. చూడండి, పూజ అనేది అయిపోయిందనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు బయటకు వెళ్ళిపోతాం. ఇలా బయటకు వస్తే ఇక్కడ వరండా ఒకటి ఉంది. ఇదే బాల్కనీ అనమాట. మేమైతే బట్టలు ఇక్కడ ఆరబెట్టుకున్నాం. ఎండ బాగా కనిపిస్తుంది. చూడండి, ఎండ బయటగా అనేది ఇలా ఉంటుంది ప్లేస్. తులసికోట అనేది ఇక్కడ పెట్టుకున్నాం మేము. పూజ అయితే అయింది కాబట్టి ఈ విధంగా మేము పెట్టుకున్నాం. ఇది బాల్కనీ అన్నమాట. రండి, అక్కడ లేని సామాన్లు అవి ఈ సైడ్ నుంచి. పిల్లలు ఇక్కడ ఆడుకుంటారు అన్నమాట. మా కిచెన్ చూపిస్తాను రండి. ఇదేమో మా కిచెన్ అన్నమాట. చూడండి, మా కిచెన్ చాలా చిన్నది, ఏమనుకోకండి. ఇదిగో ఎంతే ఉంటుంది కిచెన్ అనేది, ఎంతే ఉంటుంది. మా సామాన్లు అవి ఎలా పేర్చుకున్నాం. ఇక్కడ గిన్నెలు అవి ఉంటాయి, అక్కడ గ్యాస్ పొయ్యి ఉంటుంది అన్నమాట. తర్వాత గిన్నెలు అవి ఇక్కడ పెట్టుకుంటాం ఇలా టబ్లో వేసుకొని. అదేవిధంగా ఇదేమొచ్చి డైనింగ్ అనమాట. కానీ మేము డైనింగ్ పెట్టుకోలేదు ఇక్కడ ఫ్రిడ్జ్ పెట్టుకున్నాం. ఇక్కడ ఫ్రిడ్జ్ పెట్టుకొని ఇదేమో బాత్రూమ్ అనమాట. సింక్, ఇక్కడేమో టేబుల్, ఇక్కడ మా వర్క్ అవుతుంది. ఈ విధంగా ఇక్కడికైతే ఇలా ఉంది. ఇప్పుడు బెడ్రూమ్ చూద్దాం. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇదే మా బెడ్రూమ్. పిల్లలు అయితే ఇక్కడ ఆడుకుంటున్నారు, టీవీ చూస్తున్నారు. అలమారి అనేది బీరువా ఇక్కడ పెట్టుకున్నాం మేము. బీరువా ఇక్కడ పెట్టుకున్నాం. తర్వాత ఇక్కడ బట్టలు అవి ఉంటాయన్నమాట. ఈ విధంగా ఈ రూమ్ అనేది ఉన్నది. టీవీ అనేది ఇలా పెట్టుకున్నాం. ఈ విధంగా మా ఇల్లు అనేది ఉంది. ఈ మిషన్ అయితే మా బబ్బులు చిన్నప్పుడు 3 ఇయర్స్ పిల్లడు అనమాట. అప్పుడే కరెక్ట్గా వాడు స్కూల్కి అనేది వెళ్తున్నాడు. స్కూల్లో వేసాము. ఆ టైంలో నేను ఎందుకు ఖాళీగా ఉండాలని చెప్పేసి నేనైతే ఒక మిషన్ కొనుక్కున్నాను. చూడండి, ఈ విధంగా మిషన్ అనేది ఉన్నది. కానీ చాలా అయిపోయింది, వాడటం అయితే మానేశాను. ఓకే ఫ్రెండ్స్, అంటే తెలుగు అమ్మాయిని, అదేవిధంగా నేను ఒడిశాలో ఉంటాను కదా, నాకైతే తెలుగు కూడా కొంచెం మర్చిపోయాను. వీడియో తీయడం అంటే ఎలా లేదన్నా చిన్న తప్పులే జరుగుతూ ఉంటాయి. అదేంటి అనేది మీకు అబ్జర్వ్ చేసినట్లయితే నాకైతే కామెంట్ చేయండి. నేనైతే అది సవరించుకోవడానికి ట్రై చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా ఫ్రెండ్స్, మా ఇల్లు అనేది ఈ విధంగా ఉంది. నచ్చినట్లయితే
లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అదేవిధంగా చింటూ మామ్స్ వ్లాగ్స్ని ఫాలో అవ్వండి. ఒడిశాలో ఉన్న మంచి మంచి పండగలు అవనివ్వండి, అంటే వేరు వేరు విశేషాలు ఉంటాయి కదా, అవన్నీ మీతో షేర్ చేసుకుంటాను. మీరు కనుక మా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల నేను ఎప్పుడు ఏ వీడియోస్ పెట్టినా కూడా మీ వరకు వచ్చి చేరుతాయి అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, వీడియో ఎలా ఉన్నది అనేది చెప్పండి. బాయ్ బాయ్. మరొక వీడియోలో కలుసుకుందాం.